అస్ఫాబాద్ మండలం బూరుగూడ గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు తీవ్ర బాధతో ఇబ్బంది పడుతున్న విద్యార్థి ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బూర్గాడ గ్రామంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో గొల్లగూడ గ్రామానికి చెందిన అభిరామ్ అనే 9వ తరగతి చదివే విద్యార్థి గణితంలో తప్పులు రాశాడని సంతోష్ కుమార్ అనే గణిత మాస్టారు పిడికిలతో విద్యార్థి మెడపై బలంగా గుద్దడంతో మెడ నరాలు వాపు ఎక్కి తీవ్ర బాధతో ఇంటికి వెళ్ళిపోయాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఉపాధ్యాయుడిని నిలదీశారు. దీంతో ఉపాధ్యాయుడు ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది బయటకు పొక్కకుండా దాచడం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. ఇలాంటి ఘటనలు జరగడంతో స్థానికులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు అభిరామ్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. జెడ్పీఎస్ఎస్ బూర్గూడ హై స్కూల్ 9th క్లాస్. మ్యాథ్స్ పీరియడ్ అప్పుడు ప్లస్ పెట్టే కదా మైనస్ తెలుసుకున్నాను సార్. అందువల్ల ఇది అంతా వస్తుంది. చేయబట్టి పిడికి గిట్ల గుద్దిండు, గిట్లా నెత్తి ఇట్లా బట్టి గుద్దిండు. గొప్ప చెప్పలే. నిన్న సెకండ్ పీరియడ్ పొద్దున్నే వస్తాను. స్కూల్లో మా అభిరామ్ని సార్ కొట్టినాక రాత్రి వచ్చిండు. సమయం అయిపోయింది. 9 గంటలకు వచ్చినాక చూసిన 9కి చూసి మన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే ఒక ఇంజెక్షన్ ఇచ్చిండు, 2 గోళీలు ఇచ్చిండు అన్నాడు. మళ్ళీ తెల్లారంగా పోయి సార్ కాడికి పోతే హాస్పిటల్ తీసుకుపోదామని అన్నాడు. తీసుకుపోయిన తర్వాత మరి ఆడికి పోయినాక ఎట్లుంటుంది ఏమో నాకు తెలియదు. స్కానింగ్ తీసినాక తెలుస్తుంది ఏదైనా. రాత్రి మొత్తం ఏడ్చుకుంటూనే ఉన్నాడు. మాకు వచ్చినాక ఏం చెప్పలే. రాత్రి మొత్తం ఏడ్చుకుంటుండగా ఏమైంది అని అంటే తెల్లారంగా ఇట్లా చెప్పిండు. చెప్పినాక నేను స్కూల్ పోయి అడిగినాక తీసుకుపోదామని అన్నాను. పెద్ద సార్ కూడా కలిసినాము. హాస్పిటల్ తీసుకుపోదామని చెప్పింది. లోపల గిట్ట దెబ్బ తాకిందేమో.